హైదరాబాద్ నగరంలో రద్దీ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. నగరంలోని మీరాలం చెరువుపై సుమారు 430 కోట్ల వ్యయంతో ఒక ఆధునిక కేబుల్ బ్రిడ్జ్ను నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ వంతెన శాస్త్రీపురం నుంచి చింతల్మెట్ వరకు బెంగళూరు జాతీయ రహదారి దారిలో ఏర్పాటు కానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మోడల్లో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జ్ నగర ట్రాఫిక్ ను భారీగా తగ్గించడమే కాక హైదరాబాద్ కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకునే ఈ నిర్మాణం నగర నిర్మాణ శైలికి ఒక నూతన దశగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కు దీటైన శైలిలో ఇది రూపుదిద్దుకుంటుందని అంచనా. బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మీరాలం చెరువు పక్కన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చురుగ్గా వ్యవహరిస్తోంది. చెరువు వైవిధ్యాన్ని కాపాడుతూ ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ట్రాఫిక్ ప్రభావిత ప్రాంతాలైన శాస్త్రీపురం, చింతల్మెట్ల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. బ్రిడ్జ్ మొత్తం పొడవు 2.5 కిలోమీటర్లు కాగా వెడల్పు 16.5 మీటర్లుగా ఉండనుంది. ఇందులో 4 రోడ్లు, 2 వైపులా నడక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. బహదూర్పూర్, అత్తాపూర్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాల వాహనదారులకు ఇది మరింత అనుకూలంగా మారనుంది. అలాగే చింతల్మెట్ నుంచి బెంగళూరు నేషనల్ హైవే మీదుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకు ఈ వంతెన వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మీరాలం చెరువు చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మూడో నిజాం కాలంలో 1806లో మీర్ ఆలం బహదూర్ ఈ జలాశయాన్ని నిర్మించారు. అప్పట్లో ఇది తాగునీటి, సాగునీటి అవసరాల కోసం వాడబడింది. చెరువు మధ్యలో ఉన్న 3 దీవులు, చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు, చారిత్రక నిర్మాణాలు దీనిని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాయి. ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత నగర రవాణా సౌకర్యాల్లో విశేషమైన మార్పు రానుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్టు ఉపాధి అవకాశాలకు దోహదపడనుంది. అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో ఇది మరో కీలక అడుగుగా నిలవనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.